అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ శత్రులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం మీ గొడవల్లో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రాణగండం నుండి మీరు తప్పించుకోవడానికి ఈరోజు మీరు పరిహారం చేయాలి. పరిహారం కొరకు ఈరోజు మీరు దక్షిణముఖం కూర్చొని అద్దం తీసుకొని ఆ అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. శత్రువుల గురించి ఆలోచించుకుంటూ మీకు ఎవరైతే మీ గురించి చెడుగా ఆలోచిస్తారో వారి పేర్లను ఆలోచించుకుంటూ మీరు ఈరోజు మరి అద్దంలో చూస్తూ ఆ జాజికాయలను కాల్చాలి. ఆ విధంగా కాల్చినటువంటి జాజికాయలను నల్లటి బట్టలు వేసేసి పారే నీళ్ళలో వదలాలి. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా మీకు అంత శుభప్రదంగా గడిచిపోతుంది. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికైతే బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు మరి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితుల ఆత్మీయులతో చేసే పనులు కలిసి వస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తికరంగానే ఉంటారు. వీలైనంత వరకు రిలాక్స్గా ఉండండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. పండుగలు, వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. సహోద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు వంటివి మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా, సంతోషంగా ఉండేలాగా చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులు నేను నష్టాలను చవిచూడక తప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు కొన్ని ఆర్థిక సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీకు అనేక సమస్యల నుండి కొన్ని విషయాలు కాపాడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది. ఆ కమిట్మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టము ప్రేమ విషయంలో. కాబట్టి మీరు ప్రేమ విషయంలో ఎవరికి కమిట్మెంట్, వాగ్దానాలు చేయడం అంటే ఈరోజు చేయకండి. ఈరోజు మీరు చాలా చురుకుగా పనిచేయాలి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు అందుకుంటారు. ఈరోజు భాగస్వామ్య ప్రాజెక్టులు అయితే సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సెక్యులేషన్ ద్వారా లాభాలు అయితే పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా మరి చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు కానీ, ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి కానీ కొంత ధన నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త పని చేసే ముందు మీరు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. మరి చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 22 మరియు లక్కీ కలర్ అయితే లేత గోధుమ రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.